2024 జనవరి నెల ఇలా 11వ తారీఖు 11వ తారీఖు ఈ ఫీల్డ్ చూడటానికి వచ్చారు రైతులు. మాదాపురం నుంచి వచ్చారు. ఒకసారి చెప్పండి అండి రెడ్డి గారు, మీ పేరేం పేరండి? సత్యనారాయణ రెడ్డి గారు. మీ పేరేం పేరండి? సత్యనారాయణ రెడ్డి. ముందు రండి, ఇక్కడ రండి. ఇది ఒకసారి చూపెట్టు. చూడు కాపు చూడు ఎలా కాసిందో, చివరి నుంచి కూడా కొమ్మ చూడండి ఎట్లా కాసిందో, బాగా కాసింది. ఇది చూపెట్టు, పై దాకా కూడా చూడు ఎలా కాసిందో. కాపు కాపు కొంచెం కొద్దిగా చూడు. ఈ చెట్టు చూసిన మాకైతే ఇప్పటి వరకు అయితే మేము ఒక 15-20 ఫీల్డ్ చూసినాం. కానీ ఇప్పుడు మరి రైతు ఇది వేయటం వల్ల దీన్ని ఎట్లా వచ్చిందా, లేకపోతే ఏరే వల్ల వచ్చిందా, లేకపోతే మనకి అది అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు అయితే కూడా చెట్టుకు కూడా మంచి కాపు కాసింది. కంపెనీ ఇది అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు వరకు తాళ్ళు కూడా ఎక్కడా లేదు. చివరి వరకు కూడా పచ్చికాయ కూడా బాగుంది. నెక్స్ట్ ఇయర్ అయితే పెట్టుకోవచ్చు. ఇది అందరు రైతులకు కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగిరెడ్డి, మాదాపురం నుంచి వచ్చిన ఫీల్డ్ చూద్దామని. ఫీల్డ్ అయితే బాగుంది, కాయ కూడా మంచి కలర్ ఉంది, మంచి బాగుంది. కాయ కూడా మంచిగా కొసకల్లా బాగా వచ్చింది. గుబ్బ కూడా ఏం లేదు, మంచి తెగులకు కూడా మంచి తట్టుకున్నట్టుంది. నల్లి కానీ కాయ మచ్చ కానీ కూడా ఏం లేదు. వాటైతే ఫీల్డ్ మంచిగా ఉంది, వేసుకోవచ్చు, అందరు పెట్టుకోవచ్చు. దీనికి నెక్స్ట్ టైంకి మేము కూడా ప్లాన్ చేసుకుంటాం. రైతుని పిలవైతే మరి అసలు రైతు రాలేదు. రోజు గారు వచ్చిందారా? నేనైతే మొటాపురం అనే గ్రామానికి వచ్చానండి. జీళ్ళ చెరువు పక్కన కూసుమంచి మండలం. ఇది కూసుమంచి మండలమే కదా, నెలకొండపల్లి మండలం పక్కన మొటాపురం అనే గ్రామానికి వచ్చాను. ఇక్కడ జాబిల్లి 4050 అనే వెరైటీని సాగర్ సీడ్స్ వాళ్ళదండి. మనము గతంలో వేసిన రకాలే. సో సాగర్ సీడ్స్ వాళ్ళి అలాంటి ఆ కంపెనీ నుంచి జాబిల్లి 4050 అనే రకాన్ని అయితే మనము తోట చూడడానికి వచ్చానండి. సో మన పక్కన ఆ రైతన్న ఉన్నారు, తను ఏ విధంగా సాగు చేశారు, దాంతోపాటు ఈ బ్లాక్ త్రిప్స్ ఇప్పుడున్న సమస్య, దాంతోపాటు వైరస్ ఎలా వచ్చింది, వైరస్ని కంట్రోల్ చేసుకున్నారా, దాంతోపాటు తను వేసుకున్న యాజమాన్య పద్ధతులు, అంటే తను ఎట్లాంటి ఫర్టిలైజర్ వేశారు, దాంతోపాటు ఎలాంటి మందుల్ని స్ప్రే చేసి ఇంతవరకు ఈ మిరప తోటని తీసుకొచ్చారనేది పూర్తి సమాచారము ఆ రైతన్న మాటల్లో తెలుసుకుందాం అనమాట. నమస్తే అన్న, మీ పేరు చెప్పండి? తేజావత్ లక్ష్మణ్. ఓకే, మీరు వేసుకున్న వెరైటీ ఏదన్నా? జాబిల్లి 4050. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఈ తోట? పర్వాలేదండి, బాగానే ఉంది, అన్ని తెగుళ్ళకు తట్టుకుంది. కింద నుంచి పైదా కాపు, కాయ సైజు, బారు మొత్తం కాయలే, మంచి దిగుబడి వచ్చేటట్టే ఉంది. మంచి దిగుబడి అయితే మీరు ఎన్ని ఎకరాలు మిరప తోట వేశారు? 4.5 వేసాము. 4.5లో ఈ జాబిల్లి వెరైటీ ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? 10 తీసుకున్నాండి. 10 ప్యాకెట్లు తీసుకున్నారా? అంటే ఇది సాలు తోటనా, పాదులు అంటే రెండు వైపులా అరకలు 32 సైజులు ఇంచు పెట్టాం. 32 అంటే పెద్ద విత్తనాలు, పెద్ద విత్తనాలు. సో ఒక మొక్క అంటే పాదుల్లో అంటే ఒక్కొక్క మొక్క వేసారు, రెండు మొక్కలు వేసారు, రెండు మొక్కలు వేసారు. సో మీకు వైరస్ సమస్య అనేది స్టార్టింగ్ నుంచి ఏమైనా అనిపించిందా? అసలు ఏమి రాలేదండి. అంటే చుట్టుపక్కల వచ్చినాయి కానీ ఇక్కడ జాబిల్లికి అయితే అసలు ఎటా కాలే. పర్వాలేదు, బాగుంది. ఓకే, మీకు ఫ్లవరింగ్ పూత అది ఎలా అనిపిస్తుంది? బాగా వచ్చింది, వీటికి అయితే బాగా వచ్చిందా? సో దాంతో పాటు మీరు తోట వేసే ముందు దుక్కులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు, అంటే ఫర్టిలైజర్ ఏం వేశారు? దుక్కుల్లో పెంట ఏం వేయలేదండి, వేయటం కొత్తగా ఈ దీంట్లోనే. పెంట ఏం వేయలే ఇంతవరకు. DAP ఫస్ట్ వాడినాం, అది సాలలో. తర్వాత వేరే మందులు వాడుకున్నాం కానీ తక్కువ వాడినాం. ఎకరానికి వచ్చేసి ఒక 5-6 బస్తాల కంటే ఎక్కువ వేయలే. కొత్త ల్యాండ్ ఎప్పుడు ఓకే, బలం అనేది ఆటోమేటిక్ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మందు కూడా కింద ఫెర్టిలైజర్ తక్కువ వాడినాం, తక్కువ పడ్డది. మీకు పెట్టుబడి తక్కువ అనిపించిందండి, తక్కువ అనిపించింది. మీరు పై మందులు బాగా వాడినాము, మీరు ఫెర్టిలైజర్ అయితే తక్కువ వాడినాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తోట సాగు చేస్తున్నాయి మిరప తోట? అంటే ఎప్పుడు వేస్తున్నామండి, ఎప్పుడు ఎకరం 2 ఎకరాలు అంతా వేసేవాళ్ళం. 7 4 ఎకరాలు 5 ఎకరాల దాకా వేసాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? జనరల్ నాకు తెలిసిన కానీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో మీ అనుభవాలను అయితే తెలియజేస్తున్నారు అనమాట. సో ఈ వెరైటీ గురించి తోటి రైతన్నలకు ఏం చెప్తారు? చాలా మంది చూస్తున్నారు కదా, రైతులని ఇది వేయించుకోవచ్చు అండి, పర్వాలేదు. అన్ని సీడ్స్ కంటే ఈ సైడ్ బెటర్ ఉంది. ఓకే, శ్రీ సాగర్ సీడ్స్ వాళ్ళది జాబిల్లి 4050 అనే వెరైటీని కూసుమంచి గ్రామము
నెలకొండపల్లి మండలము మోటాపురం అనే గ్రామ రైతు అయితే వేసుకోవడం జరిగిందనమాట. మనమైతే అక్కడ వెళ్ళి ఈ తోటని చూసామండి. ఈ విధంగా ఉందన్నమాట. కాపు మంచిగా ఉంది, తోట మంచి గ్రోతింగ్ మీద ఉందన్నమాట. ఎంత కాదన్నా ఎకరాకి 25 క్వింటాల దిగుబడి పైనే వస్తుంది. 25-30 క్వింటాల మధ్యలో అయితే ఈజీగా వస్తుంది అనమాట ఉన్న కాపు అయితే. ఇదండి మనమైతే ఈరోజు జాబిల్లీ 4050 అనే వెరైటీని మీకు చూపించడం జరుగుతుందన్నమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, తోటి ఫార్మర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.